సో హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే ఫస్ట్ అయితే వీడియో తీయబోతున్నాం. ఫస్ట్ వీడియో ఈరోజు కొత్త ఛానల్ పెట్టినాము. అందులో వచ్చేసి అయితే మేమైతే చేపలు పడడానికి అయితే పోతున్నాము. ఇప్పుడైతే పోయి జొర్రలు అయితే దొప్పుకుందాం. పార ఒక కవర్ అయితే తీసుకొని అయితే పోదాం. చూపెట్రా పెండపార ఇది. ఆ చెట్ల కిందకి అయితే పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడవండి, జొర్రలకి వెళ్తున్నాము. బొరియలకే దొరుకుతున్నాడు చూడు, మామూలుగా కాదు. రెండు జొర్రాగో పోతున్నారా? ఇవాళ జొర్రె దొరుకుతాయా? కుక్క కూడా జొర్రెలు దొరికేటట్టే. జొర్రలు 5 minutes later. ఇదైతే జొర్రలు అయితే దొరుకుతలేవు. ఇంకొక అనుకో, ఇంకా అక్కడ ముంగలు ఉంటాయి. ఆ కుక్క కాదు, ఆ కుక్క కూడా కలెక్ట్ పడ్డది అయ్యా. 1 minute later. సో గైస్, మా ఫ్రెండ్ చేపలు పడదామని చెప్పి షీల్లోకి వచ్చి వలరాడుతుండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరిపోయిందయ్యా. అరే ఒకటైతే దొరికింది. స్కోప్ కారు ఒకటైతే దొరికింది. వాళ్ళు వేసుకుంది. కొద్దిగా మన్నేరన్న ఎక్కువ అవుతుందేమో. ఎక్కువైతే వంశం అది. అదైతేనే చంపుతున్నాడు. సన్నే ఉంది, ఏం కాదు. ఇదే నీకు రాదు పీకది. కెమెరామ్యాన్ శివ ఏదిరా పాయరా ఇక్కడ ఎక్కడ సగం వచ్చింది. అత్తారింటికి పోయిందా? అమ్మారింటికి పోయిద్దాం. శివ గిర కొట్టు శివ. 5 minutes later. వాళ్ళకి దిక్కులేదు. మళ్ళీ వచ్చింది. ఇంకోటి వచ్చింది. స్కోప్ కారు ఇంకోటి అయితే వచ్చింది. జొర్రెలు పట్టడంలో శ్రీకాంత్ ఫస్ట్. పట్టుకుంటా పారైన కొట్టాం. అలా హైలైట్ అనుకో. విరిగిపోయిన పారతోనే పట్టినాం మళ్ళీ ఆ రోజు. అది A few moments later. వచ్చింది. ఈసారి పెద్దది వెళ్ళింది. బందోబస్ చాలు బాగా మూడా మస్తు ముడిచినట్టు కాదురా, ముడిచినట్టు కదా. నాలుగు పట్టుకొని చేపలు పట్టుకోపోరి. సన్నగా అయితే వస్తుంది. గవే వెళ్తున్నాయి అసలు నాకు. ఫైనల్గా అయితే మన్న అయితే కొడుతుండు. ఎన్ని వెళ్తాయో చూద్దాం. మావాడైతే ఒక 10 తీసిండు. ఆడ వెళ్ళింది. ఎక్కడ పాయరా మళ్ళా పక్కన దాని కిందికే పోయింది అది. ఫైనల్ వచ్చేసి దిగ్గు. సన్న ఏమొద్దు. వానసింగులు వస్తున్నాయి బే. వానచిలుకలు కాదు, ఇక ఒకటి పెడుతుంది. గిడ కొట్టానా? ఇడ కొట్టు. ఈ చెట్టు కుండి కట్ట రాదరుకి వానసింగులు పోపుడు పెడుతున్నాడు. ఇగో ఇంట్లో తీసుకుండ్రా. ఏం తీరుతున్నావు? ఇంకొకటి అయితే రెండు ముక్కలు అయిపోయింది పాపం. 3 ముక్కలు అవుతుంది. గట్టి కొట్టు. ఇగో పెద్దగా అయితే 2 వెళ్ళినాయి ఈసారి వచ్చేసి.
అయితే గివ్ అయితే దొరికినాయి. అన్న పోయిందిరా పెద్దదే. ఇక ఇదైతే దొరికింది సన్నగా, ఆడ ఇంకోటి దొరికింది దొడ్డుగా, ఇంకో పీస్ ఉంటుంది, ఇంకో పీస్ ఉంటుంది అన్నీ. మీ అన్నకు బాగా దొరుకుతున్నాయి. నేను కొట్టుబడిన తను దొరుకుతాయి మరి. ఎలా అనుకుంటే చెట్టు తప్పగలం రయ్యా. పెరగాలని చెప్పే కదా వేసింది. చూసి అది ఇంకోటి ఉంది ఆడ, ఈయన ఇంకోటి ఉంది. అదే చూసిన దాన్ని 2 ముక్కలు చేసేసిండు. అది ఎక్కడ పోయిందో గాడ కొట్టు, అది వద్దు గిర కొట్టు. ఇంటి కోతం. ఫైనల్గా మేమైతే కుండి అయితే కొట్టేసాం చెట్టుకి కూడా కుండి కొట్టేసాం. ఈ వానకాలంలో, ఎండాకాలంలో ఏంట్రా అంటే ఎవరు చేయడు, ఏ బాడుకోవి చేయడు. ఫైనల్గా అయితే వీళ్ళు కాల్చి దవ్విర్రు. ఆ జొర్రలు ఎన్ని దొరికినాయో చూద్దాం. ఎర్రలు గివే దొరికినాయి. ఇంట్లో కొద్దిగా మట్టి, ఈ మట్టి తీసుకొని కొద్దిగా. వీడు మట్టేరా అని చెప్తే ఏం చేస్తుంది మీరు చదువుతున్నాడు రా. వీడు నిజంగా చల్లుతుండు. ఇంకొద్దిగా ఇంకేం కనిపిస్తలేదు కూడా, చిమ్మచీకటి అయిపోయింది. పా చాలదా. మాకైతే వాన అయితే తగిలింది చేపలకు పోదామంటే. చూద్దాం, వాన తక్కువైనాక పోదాం చేపలకు. అంటే ఆడు మీద పెండ ఆడుకుంటా చేసుకుంటూ వస్తున్నాడు. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. మళ్ళా పెండలనే తీస్తుంది చూడాడు. మొన్న ఆడుకుంటూ పోయాడు. మా కెమెరామ్యాన్ శివ, తీట బుక్ శివ. 2000 years later. చచ్చిపోయిన చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. మంచిగా ఉండే అది చచ్చిపోయిందిరా, ఇది చచ్చిపోయింది. సస్వాలు అవుతుంది కదా, చచ్చిపోయింది. ఇగో ఇక్కడ ఇంకోటి ఉంది, ఇగో ఈడ అన్ని పట్టాడు అమ్ముదాం పద్దే. ఇగో ఆడుంది చూడు అక్కడ. దాన్ని ఇడిచిపెట్టి ఆడు కొట్టుకుపోతా ఉంది. అది 2 చేపలు, ఈ 2 సస్వలే అన్నమాట. జర చూపెట్టు, 2 సస్వలు ఇవి. మీరేమంటారో తెలియదు కానీ బాపన్ చేప. బాపన్ చేపనా? ఈడు చచ్చిపోయిన చేపలు అన్నీ ఎడుతుండే ఈడ. ఇక్కడ అయితే ఆడ 2 పడ్డాయి. ఏ చచ్చిపోయిందిరా, ఇప్పుడు లేచింది రాళ్ళని. చచ్చిపోయింది. ఇవి ఎక్కడైతే చచ్చిపోయినాయి ఇవి. ఇదే చేప ఇప్పుడు రప్ప రప్ప కొట్టుకుంటా 2 చచ్చిపోయినాయి ఇవి. మంచి ఫోటో తీయాలి. మొత్తం చచ్చిపోయినాయి ఉన్నాయి ఇక్కడ. వీడు ఏమంటాను తోలుకొచ్చిండో కానీ మొత్తం చచ్చిపోయినాయి ఉన్నాయి ఇక్కడ. మీకైతే ప్రూఫ్ వచ్చింది కదా చేపలు ఉంటాయని. చచ్చిపోయిందే రా, వస్తుండొచ్చు శివ. అది నీళ్ళ ఫ్లోటింగ్ నీళ్ళలో కొట్టుకపోవా? లేవురా. మనోడు చచ్చిపోయినాయి అన్ని, శివాడు అన్ని చచ్చిపోయినాయి అన్ని అక్కడ ఎత్తుకపోతుండు. మీదకి ఏం చేస్తాడు, ఏం అమ్ముకుంటాడా ఏం చేస్తాడో తెలియదు. అయితే తాతగారు చెప్పారు ఇక్కడ ఉన్నాయంట. సుధం స్టిల్ ఎట్లా ఇదంతా చిన్న ఓడక అనమాట. కొట్టగలరయ్యా. ఇక్కడ ఓడుకుంది, ఓడికెళ్ళకైనా వస్తున్నాయి చేపలన్నీ. ఫ్లోటింగ్ చాలా ఉన్నాయి కదా. ఉన్నాయారా?
గాలం వేసుకొని కూర్చుందామా? లేవా? పెద్దవాళ్ళ కొంప పెద్దవాళ్ళకి పోమా? చిన్న జాలి అయితే పెట్టిరు, చిన్న మడిగిది అంతే. A few moments later. మేమైతే జారుకుంటూ అయితే పోతున్నాం అనమాట. లస్సపిస్తుంది. గిన్నె ఉంది కదా, ఫ్లోటింగ్ ఆయేతాన పడతాయి. ఇదాన్న కొట్టకుంటే చాలు. జింపుకోరా మరి శివ, తీసి పెట్టిరుగా. ఇట్లా పట్టుకుంటే చేపలు చేపలు పడతాయి జింగ. తీసుకోవాలా? నిజంగానా? వాడే కింద పడతారు మెల్లరని అనుకుంటా, వాడే ఉరుకుతుంది జింగన్ లాగా. ఎట్లుంది చూడు కింద. మా గూసేంది వాడు, చేపలు పట్టి జొర్రలు పట్టాడు వాడు. ఎన్ని రోజులారా నువ్వు జొర్రలు పట్టక? రే వంశీ, షేబాష్. కాలువ బాగుంది వంశీ, ఈత కొట్టుకుంటూ వచ్చేసాయి. అంతే అంట. ఓ ఈడ బావులో నువ్వుదాం పాప. అదే ఈ మసాలా తేలుతాడు చక్కగా కదా వంశీ. శివ చక్క ఈ మసాగర్ అంతేనా? ఇప్పుడే ఈ కాలంలో వాటను అంటే వాడు శివ. వీడు వచ్చేసి మా మార్గదర్శి. వీడు ఎట్లా తోలుకపోతుంది చూడు, అగో వాడే జారుతుంది తోలుకపోయేటోడు. గుండూరుగా తిరిగిడ్రా. ఇగో ఎట్లా జారింది చూడు ఈడ. మొత్తం మీద వాటర్ చూసింది. వాటర్ కాడికి వచ్చేసామన్నమాట. మా చేపలు పట్టుడే ఏందో కానీ ఏం నీళ్ళు. జూమ్ ఒక ఆయన చేపలు పడుతుంది. నిజంగా చేపలు పడుతుంది బే. ఆడొక వ్యక్తి చేపలు అయితే పడుతుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆడొక వ్యక్తి అయితే చేపలు అయితే పడుతుండు. చూద్దాం మనమైతే పోయి. ఇదంతా వాటరే పోయినాయి అనమాట. ఇదంతా ఇడ 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 సుధా మారి డేసి ఇదైతే చూస్తాం అనమాట. ఇక్కడ రాహున్కి అయితే గజ్జును అనుకుతుంది. ఏ రారా ఆడిపోయింది ఆడు. ఆయనకి భయం అవుతుందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి దిగురా అని చెప్తే వాడు అక్కడ పోయిండాడు. అగో తవ్వలేదు వంశాడా, తవ్వలేదు. మెల్లేరా ఆడికి వీడికి దిగుతుర్రా వాడు.
మెల్ల 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 ముండ్ల కాడికి అని చూసి మంచిగా ఉంది అట్లా అక్కడికి ముండ్లు ఉన్నాయా దాయ మరియా వీడు మాకు మంచి తోవ చూపించిండు నెక్స్ట్ ఇట్లాగైనా పోవాలి ఇట్లా అని ఇట్లా పోతే అయిపోతుంది పల్గులో కేసరి శివ అది తీసి పెట్టుకోరా ఇప్పుడు అల్లకో వల్ల పోగలరు తీసిపెట్టు ఏ డబ్బా ఫోన్ ఏం కాదు పట్టు ఎంత పని చేస్తుందిరా తీసిపెట్టు అమ్మో విమానం జుబా కేసరి ఇట్లా జుబా కేసరి తినండి వాసన వస్తాయి అది ఇక్కడ అవుతుంది అది ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి తెలిసి తీరా రాయాలి తారా ఆ తారనే జుబా కేసరి ఇక జుబా కేసరి ఇది వచ్చి ఇప్పుడు దొబ్బింది సో గైస్ వీళ్ళు చేపలు పడతా అని చెప్పి నీళ్ళలో దోసుకుంటారు వీళ్ళు సో గైస్ మావాడు కొట్టుకోపోతుడు గైస్ దొక్కుపోతుందిరా ఇది దొక్కుపోతే మరి తక్కువ రాయరా డిమ్మి 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 నేనే యారా అది దరి అని నింతముంది సరే దాడికైతే గైస్ మావాడు నేను నిజంగానే అనుకుంటున్నారా అది ఎంత చాబాటది తట్టుకుని చెప్పి నువ్వు బట్టలు వద్దురా వద్దురా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా చల్లగా వద్దురా వద్దురా వస్తా ఏ అక్కడ లోతుంటది రే నేను ఇక అడుగుతున్నా బుద్ధి మస్తు బుద్ధినే నీళ్ళు నల్లనికి అసలు దబ్బుతున్నాయి ఇంకో ఇక వీడు ఇంకో రక్తం తీసిండు వీడు ఇది రీల్ చేయాలరా సో గైస్ వీళ్ళు చేపలు పడతామని చెప్పి నీళ్ళలో దుంకుతుర్రు మళ్ళీ దొక్కుతుంది వద్దురా సర్దైంది వీడికి ఉత్సవాలు చూడు పట్టువే అందరితో శివ వద్దు అందుంటేనే ఎక్కడ ఉంటుంది చూడండి లాస్ట్కి అయితే చేపలకైతే వాటికి వచ్చినాం జ్వరాలు ఒక్కటి విధంగా అయిపోలేదు కాకపోతే జ్వరాలు ఉన్నాయి ఇంట్లో కొన్ని జ్వరాలు ఉన్నాయి మధ్యలో ఇగో ఈ అంగి మొత్తం అయితే చేపలు అయితే పడతలేవు వచ్చింది ఒకటి చేసింది ఒకటి అన్నట్టు అయిపోయింది నాకైతే ఇంట్లో తెచ్చి పెట్టేదాము ఆరింద్ర పాయింట్ వచ్చింది ఒకటి చేసింది ఒకటి ఇక్కడ చూపి నీళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయి అందువల్ల మేము చేపలు పట్టట్లేదు మస్తు నీళ్ళు అయితే పోతున్నాయి కాకుండా మేము ఎక్కినాక సో గైస్ చేపల కాడ వచ్చినాం చేపలు పడతలేవు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి
అయితే పట్టుకున్నది పట్టుకొని అక్కడ ఇచ్చిపెట్టాను. అసలు ఉన్నారా లాస్ట్ కి అయితే ఫైనల్ గా అయితే మా ఫ్రెండ్ గారు అయితే వస్తుండు వంశీయాడు ఇంట్లోకేం రావాలి వాడు ఒక్కని పట్టుకోనికి ఇద్దరు పోతుర్రు. ఫైనల్ గా అయితే అని మీదకి అది కొంచెం తీసుకో గాల తీసుకో ఇట్లా ఎక్కుతామా మా మార్గదర్శి అడవి రాముడు వీడు ఎక్కువ అడవిలలో తిరుగుతాడు. అయ్యింది చేసిండు పో మా గోస పోయి పావులో ముంచిండు. మొత్తం మీద పచ్చిగా అయిపోయినాము పోతున్నాం ఇప్పుడు. ఇండియా కొట్టాలరా మొగోలు అయితే ఈ పెద్ద చెరువులా వెళ్ళారా? అయ్యో ఇలా కనిపిస్తుందా ముందట? ఇలా అందులోనా దాంట్లో ఈత కొట్టమంటుండే జంగిలి ఆడిడు కరిగా చేసే దాంట్లో. మొత్తం అయితే పచ్చిగా వేసేసిండు మొత్తం టోటల్గా. ఎట్లుందిరా వంశీ? పాడు మళ్ళీ ఇడికెళ్ళి తొలికొచ్చారా మీరు? వీడు మొత్తం పచ్చిగా అయ్యి వాడి బట్టల మీద ఉన్న నీళ్ళు అన్నీ అడికిద్దేసి అట్లా తోలుకపోతారు చూడగా. రండి మెల్లగా జారుతున్నా బ్రేకులు లేవి బండ్లకు జారిపోతున్నాయి.